అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన చెలక మన ఆవులు. ఇక్కడ తరుణ్ ఇంకా సంగీత వరిచేనులో గడ్డి కోస్తున్నారండి. యాక్చువల్గా ఏమైందంటే ఇది వరిచేను నాటు పెట్టిన తర్వాత ఒక 2-3 వీక్స్ తర్వాత కలుపు తీయాలి. అప్పటి నుంచి మాకు వస్తామన్న వాళ్ళు రావట్లేదన్నమాట. ఇది వరి చేను కంటే కూడా వడ్లు కూడా తయారైపోయినాయి, దానికంటే కూడా పెద్దగా అయిపోయింది గడ్డి, కానీ ఇంకా ఎవరు రాలేదు. రోజు వస్తామని చెప్తారు, మళ్ళీ రామని చెప్పరు. అట్లీస్ట్ వేరే వాళ్ళనన్నా పిలుచుకుందామంటే ఇంకా ఫైనల్గా సరే అట్లీస్ట్ ఇంకా ఆవులకన్నా వేద్దాము, రోజు కొంచెం కట్ చేసుకొని అని చెప్పి ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి గడ్డి కోస్తున్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడేమో నేను 2 బంధాల మధ్యన ఒడ్డు ఉంటుందండి. ఆ ఒడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే అక్కడ మునక్కాయల చెట్టు ఉందన్నమాట. కొన్ని చెట్లు ఉన్నాయి, అయితే కొన్ని మునక్కాయలు తీసుకొద్దామని చెప్పేసి వెళ్తున్నా. ఏ సింబా, ఏంటది? పైకి రా, పద, ముందు పద, నువ్వు పద, పద పద సింబా, పద నాన్న, లక్కీ పద, పద పద సింబా, పద, పదండి, పద పద. ఏయ్, మీ ఇద్దరు ఇప్పుడు అందులో పోయిండ్రు అనుకో దెబ్బలు ఇస్తా నేను. రైస్ స్టార్ట్ అయినాయి. ఇక్కడ మునక్కాయ చెట్టు చూస్తే ఈసారి అసలు మునక్కాయలు లేవండి, చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే మేము పోయినసారి మునక్కాయలు తెంపకుండా అలానే వదిలేసామన్నమాట. మాకు టైం లేదు అసలు, పోయినసారి ఇల్లు పనులు నడుస్తున్నాయి కదా, టైం లేక అలానే వదిలేసాము. అవన్నీ మీరు అక్కడ చూస్తే ఎండిపోయినాయి, మొత్తం అలానే ఉన్నాయి కదా, అందుకనేమో ఈసారి చాలా తక్కువ వచ్చినాయి. పోయినసారి అయితే అసలు కుప్పలు కుప్పలుగా కొన్ని వందల మునక్కాయలు కాసి ఆ బరువు, అవి కొమ్మలు చాలా, మునక్కాయ చెట్టు కొమ్మలు చాలా సెన్సిటివ్గా ఉంటాయండి, అవి తొందరగా విరిగిపోతాయి అన్నమాట. ఆ చెట్టు ఎక్కినా కూడా చాలా డేంజరే అని చెప్పాలి. బాగా లావు కొమ్మల మీద తప్ప సన్న కొమ్మల మీద అస్సలు ఎక్కవద్దు. అయితే అవి ఆ మునక్కాయల బరువు తట్టుకోలేక కొమ్మలుగానే విరిగి అక్కడ ఒక గుంత ఉంటుంది, మొత్తం ఆ గుంతలో ఇలా పడిపోయినాయి. పోయినసారి అయితే ఎన్నో కొమ్మలు విరిగి పడిపోయినాయి. ఈసారి అవి తెంపకుండా అలాగే వదిలేసాం కదా, ఆ ఎండిపోయిన మునక్కాయలు ఉండడం వల్ల ఈసారి ఇంకా పంట చాలా తక్కువ వచ్చింది. అది ఇంకా ఇక్కడేమో మేము మల్చింగ్ చేస్తున్నామండి, ఆశ్చాదన. ఏంటంటే మన పొలంలో ఏదైనా పంట వ్యర్థాలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి మనం చెట్టు చుట్టూ ఇలా పెడితేనంటే మనకు కొంచెం ఏదైనా నీళ్లు పట్టినా కానీ తొందరగా ఎండిపోదన్నమాట. కింద ఆ గడ్డి కింద చూస్తే మనకు కొంచెం తడి ఉంటుంది, ఒక పూట వాటర్ ఇవ్వకపోయినా కూడా నడుస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే రాత్రిపూట గాలుల్లో నుంచి కూడా ఆ గడ్డి తేమని తీసుకొని ఆ చెట్టు కింద మంచిగా కొంచెం తడి ఉండేటట్టుగా చూసుకుంటుంది అనమాట. పాలేకర్ గారు, సుభాష్ పాలేకర్ గారు ఎక్కువ ఇది చెప్తుంటారండి, చాలా ఇంపార్టెంట్ ఇది మనకు చెట్లకు మల్చింగ్ చేయడం అనేది. ఇంకా అందుకని చెప్పేసి మేము ఆవులు తిన్న తర్వాత అవి ఘాటిలో వేస్తాం కదా, అవి నోట్లో నుంచి తీసుకొని బయటికి ఇట్లా పడేస్తాయి అనమాట. ఆ పడేసినవి ఊడ్చినప్పుడు మొత్తం గడ్డంతా ఒక సైడ్ వేస్తాము, ఇంకా పెండ వేరే దగ్గర వేస్తాము, ఇలా సపరేట్ చేస్తాం అనమాట. ఆ గడ్డి మొత్తం తీసుకొచ్చి మేము ఇట్లా చెట్ల దగ్గర ఆచ్ఛాదన చేస్తున్నాం అనమాట. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా చెయ్యమని చెప్పేసి, మా వాళ్ళు ఇంకా వినలేదు. ఇంకా ఫైనల్గా నేనే ఇంకా చలో పద మనం చేసేద్దామని చేస్తున్నాం ఇక్కడ నేను సంగీత. ఇక్కడ ఈ బుక్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది ఎప్పుడో రాసుకున్న బుక్. నేను ఒక 2014 అనుకుంటా, 13లోనో 14లోనో రాశాను ఇది మొత్తము. చాలా ఓపిక్గా కూర్చొని సుభాష్ పాలేకర్ గారి అన్ని వీడియోస్, అప్పుడు ఎక్కడో మీటింగ్ జరిగిందండి, ఒక 7 days ప్రోగ్రాము, అవన్నీ 48 పార్ట్స్ అనుకుంటా, మొత్తం కూర్చొని రాసుకున్నాను అనమాట. ఆ బుక్కు అలానే జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను.
అంత జీవామృతం స్టార్ట్ చేయడం నుంచి వానపాము విశిష్టత, ఇంకా 5 లేయర్ ఫార్మింగ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, 36/36, ఇలా ఇంకా చాలా అన్నీ మన సుభాష్ పాలేకర్ గారి మీటింగ్లో తను మాట్లాడినవన్నీ కూడా అలా రాసుకున్నాను అనమాట నేను డైరీలో. అది మెయింటైన్ చేశాను. ఇప్పుడు నేను సెర్చ్ చేస్తే కూడా నాకు అది దొరకట్లేదు అసలు. యూట్యూబ్లోకి వెళ్ళి నేను ఎంత సెర్చ్ చేసినా నేను తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ ఇంకా కంటిన్యూ కొన్ని పార్ట్స్ మిస్ అయినాయి అనమాట. మిగిలింది కూడా రాద్దాము అని చెప్పేసి ట్రై చేస్తే నాకు దొరకలేదండి. ఇంకా ఇక్కడ నేను జీవామృతం తయారు చేస్తున్నానండి. ఇన్ని రోజుల నుంచి పెద్దగా మేము రెగ్యులర్గా అయితే ఏమి ఇవ్వలేదు, ఒక 3-4 సార్లు ఇచ్చింటాం ఇప్పటికంతే. అయినా కొంచెం ఆవులు కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ తిరుగుతున్నాయి ఆ పొలంలో, కాబట్టి నాకు 2-3 పంటలు మంచిగానే వచ్చినాయి. ఇవ్వాల్సినంత అవసరం పడలేదు. కాకపోతే ఇప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా నేను ఇంకా ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయినా. ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఇవ్వాలి. ఇంకా పాలేకర్ గారు చెప్తారు వర్షాకాలంలో ఇంకా ఎక్కువ ఇస్తే మంచిదని చెప్తారు. ఇప్పుడైతే మాత్రం ఒక 21 డేస్కి ఒకసారి అలా ఇవ్వాలి. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయితే 15 డేస్కి ఒకసారి కూడా స్టార్ట్ చేయాలి. ఇంకా చాలా మంచిదండి జీవామృతం ఇస్తే మాత్రము మొక్కలకు చాలా హెల్తీగా మంచిగా ఉంటాయి. అందుకని చెప్పేసి ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిగా ఉంటుందన్నమాట పంట. అందుకని చెప్పి ఇక్కడ తయారు చేయడానికి స్టార్ట్ చేసామన్నమాట. ఇంక ఇప్పటి నుంచి రెగ్యులర్గా చేసుకోవాలి. ఇక్కడ నేను 200 లీటర్ల నీళ్ళు గల ఒక డ్రమ్ములో వాటర్ తీసుకొని అందులో శనగపిండి వేశాను. ఫస్ట్ ఆ శనగపిండిని మన బజ్జి పిండిలాగా కలుపుకోవాలన్నమాట. డైరెక్ట్గా వేస్తే ఉండలు కడుతుంది కదా, అందుకని. ఇంకా తర్వాత పెండ, ఆవు పెండనేమో ఫ్రెష్ వేయాలి. అది కూడా కొంచెం నీళ్ళలో మంచిగా తడుపుకొని నేను సేమ్ మన శనగపిండి లాగానే తడుపుకొని వేశాను. ఆ తర్వాత ఆవు మూత్రమేమో ఎంత పాతదైతే అంత మంచిది. ఆవు పెండనేమో ఫ్రెష్ ఉండాలి, ఈ రోజుదే అయి ఉండాలన్నమాట. ఇంకా ఆ తర్వాత బెల్లంని కూడా నేను మంచిగా నీళ్ళల్లో కలిపి వేశాను. ఆ తర్వాత పుట్టమన్ను, ఒకవేళ పుట్టమన్ను లేకపోయినా ఏదైనా ఒక గట్టు దగ్గర వెళ్ళి కూడా ఒక దోసెడు మట్టిని ఇంకా ఈ విధంగా ఇవన్నీ వేసి మంచిగా కలిపి రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కలిపి ఉంచి ఆ తర్వాత మనము ఇంకొక 4 డేస్ తర్వాత రెడీ ఉంటుంది. ఒక 14 డేస్ లోపల వాడుకోవాలన్నమాట. సమ్మర్ అయితే ఇంకా తొందరగా వాడుకుంటే బెటర్ ఉంటుంది. కొంచెం వింటర్లు అనుకోండి 14 డేస్ వరకు వాడుకోవచ్చు అని చెప్తారు. ఇంక ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా మేమైతే తొందరనే కంప్లీట్ వేసేసినాము ఆల్రెడీ.
ఇక్కడ ఈ బుజ్జి దూడ చూస్తే ఎంత డీప్ స్లీప్లో ఉంది చూడండి అసలు. ఇంకా పళ్ళు కూడా తెరుచుకొని భలే పడుకుంది అసలు. దాని స్కిన్ ఎంత బాగుందంటే ఇప్పుడే మనము పత్తి చేను నుంచి పత్తి సీడ్స్ అన్నీ వేరు చేసి పత్తి చేతిలో పట్టుకుంటే ఎంత బాగుంటుందో ఫ్రెష్గా. దాని స్కిన్ అంత బాగుందండి అసలు. ఎంత క్యూట్గా పడుకుంది కదా. చాలా క్యూట్ ఉంటాయండి అసలు దూడలు. ఇప్పుడే పుట్టిన దూడలు మాత్రము అవి దగ్గరికి రానియవు అసలు. మావి మందలాగా ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి ఎక్కువ వాటితో నాకు టైం స్పెండ్ చేయాలని ఉన్నా కానీ అవి రావు. కొంచెం పెద్దగా అయిన తర్వాత వస్తున్నాయి కానీ చిన్నప్పుడు పుట్టినప్పుడు మాత్రము చాలా రోజుల వరకు కొంచెం వాళ్ళ అమ్మతోనే ఉంటాయి అన్నమాట. ఎక్కువ మనం టచ్ చేయనియవు. కొంచెం పెద్దగా అయితే ఓకే, మనం వేరే వాటిని దువ్వుతుంటే అప్పుడు వస్తాయి. ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత దువ్వమని చెప్పేసి అడుగుతుంటాయి. కానీ చిన్నప్పుడు మాత్రం ఎంత ట్రై చేసినా అవి దొరకవు అనమాట. అది మందలో ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి రావట్లేదు. అదే ఒక 2-3 ఆవులు అనుకోండి, అప్పుడు మనం వాటికి అలవాటు చేసుకోవచ్చు కదా. ఇవి ఇన్ని అయ్యేసరికి ఇంకా దొరకవు అసలు. ఈరోజు వీడియో ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.